వెల్కమ్ టు మైరా మీడియా. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల నగారైతే మోగింది. ప్రస్తుతం కోడైతే అమల్లో ఉంది. పూర్తి స్థాయిలో అన్ని పార్టీలు అయితే అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల సమరానికైతే వెళుతున్న పరిస్థితుల్లో ప్రస్తుతం మూడు పార్టీలు అయితే ప్రధాన పార్టీలు ఏదైతే ఉన్నాయో తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ, జనసేన నాయకులైతే ప్రచారానికైతే వెళుతున్న పరిస్థితి. ఒకే రోజు ప్రారంభించినటువంటి టీడీపీ, వైఎస్ఆర్సీపీ మరి ప్రజల్లోకి వెళ్ళింది. ప్రజాస్పందన ఎలా ఉందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో ఉన్నారు సీనియర్ రాజకీయవేత్త, శాసనసభ్యులు మరి అడుసుమిల్లి జయప్రకాష్ గారు మనతో ఉన్నారు. నమస్కారం జేపీ గారు. నమస్కారం అండి. మనం చూస్తున్నాము ఇక ఎన్నికల సమరానికి అయితే సిద్ధమైపోయింది. ఎన్నికల ప్రచారాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఒకే రోజు రెండు ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి నేతలు రాయలసీమ నుంచి తమ స్వస్థలాల నుంచి ప్రారంభించినటువంటి ఎన్నికల ప్రచార సభలు ఎలా జరుగుతున్నాయి, ఏంటి అసలుకి ఎలా ఉందనుకుంటున్నారు మీరు? ఎలా జరుగుతున్నాయంటే ప్రజలు మీరు చూసే ఉంటారు కదా, మీరు అన్నారు నభూతో నా భవిష్యత్ జగన్మోహన్ రెడ్డి గారిది. అసలు ఇడుపులపాయ నుంచి బిగిన్ చేస్తే ఇప్పుడు చిత్తూరు జిల్లాలో ఉన్నట్టు అసలు ఇసుకేస్తే రాళ్ళంత జనం. నా రాజకీయ అనుభవంలో ఎన్టీ రామారావు గారిని చూసా కానీ ఇంత స్పందన లేదు, ఇంత పెద్ద ఎత్తున ఆయన ఇసుకేస్తే రాళ్ళంత జనం ఇప్పుడు ఉండారు. ఈ జనం రావటం ఇది చైతన్య రథం, అప్పుడు చైతన్య రథం, ఇప్పుడు బస్సు యాత్ర. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే దానికి తగ్గట్టు ఒక పబ్లిక్ మీటింగు అట్లా జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ మెయిన్ ఏంటంటే బస్సు యాత్ర జరగటం కాదు, దాంట్లో ప్రజల్లో వచ్చే స్పందన. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు, చంద్రబాబు నాయుడికి స్పందన ఉందా? కరువు అయిపోయింది. అక్కడేవి ఇంత స్పందన కానీ ఏమీ లేవు. టీడీపీ చెప్తుంది చాలా పెద్ద ఎత్తున అనూహ్యమైన స్పందన వస్తుంది. టీడీపీ చెప్తుందండి. మీకు అటువంటిప్పుడు మీకు ఎందుకు టీవీలో చూపించరు? ఎందుకు మరి పేపర్లో ఎక్కడన్నా వస్తుందా? అంటే ఈనాడు, జ్యోతి, టీవీ5, ఏబీ అని కాకుండా మిగతా వాటిలో ఏమన్నా వస్తుందా? ఇంగ్లీష్ పేపర్లో అయినా వీటి గురించి వస్తుందా? రావట్లేదు. ఓకే, అది చంద్రబాబు లాస్ట్ గ్రౌండ్ ఇన్ పీపుల్ అని కింద కోల్పోయాడని కూడా రాస్తారు ఇవాళ ఒక పెద్ద పేపర్లో, ఇంగ్లీష్ పేపర్లో. అంటే విశ్వసనీయత కోల్పోయారా లేకపోతే జనాదరణ కోల్పోయారా? జనాదరణ కోల్పోయాడు, విశ్వసనీయత కోల్పోయాడు. ఎప్పుడో కోల్పోయాడండి. అసలు విశ్వసనీయత అనేది పదం అనేది లేదు చంద్రబాబుకి. మీరు భలేవాడు పొరపాటు పడ్డారు. మీరు అసలు విశ్వసనీయత అనేది ఎక్కడండి చంద్రబాబుకి? చిచ్చి, అది తప్పండి. మీరు ఇంకెవరినన్నా అడగొద్దు, పొరపాటును కూడా అడగొద్దు, ఈ మాట అనొద్దు. చంద్రబాబుకి విశ్వసనీయత అనేది చాలా తప్పు, అసలు అది ఉండదు. ఓకే గురుగారు, మనం చూసాం ఇద్దరు నేతలు ఒకే రోజు స్టార్ట్ చేశారు. స్పందన అయితే మామూలుగా రెండింటికి వస్తుందని చెప్తున్నట్టు. అప్పటికి కూడా జగన్ నిరాటంకంగా ఇప్పటి వరకు కూడా చేసుకుంటూ వస్తున్న పరిస్థితి. చంద్రబాబు నాయుడు 2 రోజులు సెలవు పెట్టారు. అంతేకాకుండా పిఠాపురం వేదికగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా మరి 30వ తారీఖు ఒక రోజు అటు ఇటుగా ప్రారంభించారు. ఆయనేమో ఒకరోజు చేశాడు, జ్వరం వచ్చింది, 2 రోజులు చేశాడు, మళ్ళీ ఇప్పుడు సెలవు మీద వెళ్తున్నాడు. ఏంటి ఆ నాయకులకి జగన్కి తేడా ఏంటి? ఇప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ అనే అతను ఆటలో అరటిపండు. జ్వరం వస్తే ట్యాబ్లెట్ వేసుకోవడానికి హైదరాబాద్ హెలికాప్టర్లో వెళ్ళాడు. ఎవరు? పవన్ కళ్యాణ్. ట్యాబ్లెట్ వేసుకొని మళ్ళీ వచ్చాడు, మళ్ళీ వెళ్తాడు. ఇప్పుడు మళ్ళీ బాగాలేదండి, మళ్ళీ జ్వరం వచ్చింది. ఆ ట్యాబ్లెట్ పని చేయలేదు అనమాట. అది ఆయన పరిస్థితి. ట్యాబ్లెట్ అంటే జ్వరం రావటం కాదు ఇక్కడ. అంటే ట్యాబ్లెట్లు పిఠాపురంలో లేవా? కాదు, హైదరాబాద్ లో. అసలు ట్యాబ్లెట్ కాదు కారణం. ఇక్కడ పోట్లు పొడుస్తున్నారు వాళ్ళ జనసేన వాళ్ళే. ఏంటి పోట్లు? ఏంటి పోట్లు అంటే చంద్రబాబు నాయుడుకి పూర్తిగా లొంగిపోయాడు. ఉదాహరణకి నిన్నటిదే చూసుకోండి. ఆ జనసేన వాళ్ళు పోటీ చేసే స్థానాల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళని జనసేనలో చేర్చుకుని మండలి బుద్ధప్రసాద్ కానీ, నిమ్మక జయకృష్ణ కానీ జనసేన టికెట్లు ఇచ్చారు. ఓకే, ఇంతకన్నా ఘోరం ఉంటుందండి. జనసేనలో నాయకులు ఎవరు లేరు. అదే మరి ఆ జనసేన నాయకులు అందరూ పోట్లు పడుతున్నారు, మేమంతా మనుషులం కాదా అని. ఆ పోట్లు తట్టుకోలేకే ఈ జ్వరం అనే వంకతో పోతున్నాడు. కానీ అవనగడ్డలో పెద్ద ఎత్తున ఒక ఇదైతే రెవల్యూషన్ అయితే వచ్చింది. అవనగడ్డ కాదండి, రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. ఇతను చేసింది చాలా తప్పు. అందుకనే మొదటి నుంచి అందరూ ఇప్పుడు ఇది పావలా స్టారు, ప్యాకేజ్ స్టార్ అనేది అందుకే
ఇంత ప్యాకేజీ లేకుండా తనకు వచ్చిన స్థానాలను గౌక్కుని తెలుగుదేశానికి ఇచ్చేస్తాడండి చంద్రబాబు నాయుడు చెప్పగానే. కానీ పవన్ ప్యాకేజీ ఉంది అనేది దీన్ని బట్టి రుజువు అవుతుంది మీకు. ఆ, ప్యాకేజ్ తీసుకున్నాడు అనేది రుజువు అయిపోతుంది. ఏది వరుస నెమ్మదిగా సీట్లు ఇవ్వడంతో నెమ్మదిగా సీట్లు తగ్గించుకోవటం, దాన్ని 21 కల్లా 11కి వచ్చింది. ఇప్పుడు 11 అంటే జనసేన ఓన్లీ 11 మందే పోటీ చేస్తారు. ఒరిజినల్ జనసేన. జేపీ గారు చాలా కొత్త విషయం చెప్పారు. పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి 21 సీట్లలో 11 సీట్లు మిగతా వాళ్ళంతా ఈ తెలుగుదేశం అవును. ఇప్పుడు ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు మరి హైదరాబాద్లో 2 రోజులు ఉన్నారు. ఆయన కూడా రెస్ట్ తీసుకున్న పరిస్థితి కూడా చెప్తున్నారు. ఏంటి అంటే 2 రోజులు చేయడం, 2 రోజులు రెస్ట్ జరుగుతుందంటారా ఈ ప్రచారాలేక? లేదు, 2 రోజులు ఉండాలంటే రెస్ట్ కాదండి, డబ్బుల కోసం కలెక్షన్ కోసం తిరుగుతున్నాడు. మళ్ళీ 2 రోజులు సెలవు, మరి డబ్బులు ఇచ్చేవాళ్ళు హైదరాబాద్ వస్తారు కదా, ఈ ఎలక్షన్ ఫండ్స్ ఎవరికైనా ఇదే. అది ఇతనే ఇది కలెక్షన్ చేసుకోవడానికే చంద్రబాబు. ఇతనేమో ఇక్కడ ఈ కార్యకర్తలు దాటి తట్టుకోలేక అటు ఇటు కాలక్షేపం చేస్తున్నాడు. ఎలక్షన్ అయ్యేదాకా ఇది మార్చి 13 దాకా ఇట్లాగే కాలక్షేపం చేస్తాడు. కాలక్షేపం చేసి తర్వాత హైదరాబాద్, తర్వాత షూటింగ్లు. ఈ రిజల్ట్ మామూలే. జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు, ఇతను పిఠాపురంలో ఓడిపోతాడు. ఇవన్నీ మామూలే. ఒక వర్గం మీడియా జగన్ బస్సు యాత్రలకి జనాలు లేరంటూ కొన్ని ఫోటోలు వేస్తున్నారు, కొన్ని వీడియోలు కూడా రిలీజ్ చేస్తున్న పరిస్థితి. దీన్ని ఎలా చూస్తారు అసలు మీరు? ఆ వర్గం మీడియాని పట్టించుకోకూడదు, జనం పట్టించుకోవట్లేదు, మనం పట్టించుకోవటం ఎందుకు? ఆ వర్గం మీడియా అంతే, ఆ మీడియా అంతేగాని జనం వచ్చారని కానీ ఒక ఈనాడు కానీ ఒక జ్యోతి కానీ ఒక TV5 కానీ ఒక ABN కానీ ఇట్లా ఎందుకు రాస్తారంటే జగన్ బ్రహ్మాండంగా జనం వచ్చారని రాస్తారా? వాస్తవాలు ప్రజలకు తెలిసిపోతుంది. ఈరోజు వాస్తవాలు రాయటం లేదనేది ప్రజలకు ఎప్పుడో తెలిసిపోయిందండి. నిజంగా వాడు వాస్తవాలు రాస్తే వాళ్ళనే కనుక ప్రజలు నమ్మితే 2004లో రాజశేఖర రెడ్డి గారు గెలవరు, 2009లో రాజశేఖర రెడ్డి గారు గెలవరు, 2014 జగన్ ఒక 5% తేడాతో ఓడిపోడు. అదే 2019లో అన్ని ఓట్లు రావు అన్ని సీట్లు రావు జగన్కి. ఈ మీడియాని గనక ప్రజలు నమ్మితే వీళ్ళు ఈ మీడియా వాళ్ళు అపోహ పడతా ఉంటారు, మనం చెప్పిందే వేదం అని. ఈ రామోజీరావు గాని రాధాకృష్ణ గాని జగన్ వీళ్ళ పిచ్చనాగా చూస్తున్నారు. వీళ్ళంత పిచ్చినా వాళ్ళ పబ్బం గడుపుకుంటున్నారు అంతే. కానీ కాదండి, వీళ్ళ అడ్వర్టైజ్మెంట్లు ఇవి నేను చెప్తున్నా. నేను మంచి అనుభవంలో ఇదిగా ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చి అడ్వర్టైజ్మెంట్లు అడిగేవారు, ఈనాడు వాళ్ళు కానీ జ్యోతి వాళ్ళు కానీ. నేను చెప్పేవాడిని డైరెక్ట్గా, అమ్మా నాకు రామోజీరావుని పోషించేంత స్థాయి లేదు, రాధాకృష్ణ పోషించేంత స్థాయి లేదు, నేను ఎక్కడ ఇస్తాను అడ్వర్టైజ్మెంట్లు? అంత స్థాయి ఉంటే ఎట్టా ఎందుకుంటాను? ఆయన పోషించే స్థాయి నాకు ఎక్కడ ఉంది? అడ్వర్టైజ్మెంట్లు ఎందుకంటే వాళ్ళని పోషించడానికే ఆ అడ్వర్టైజ్మెంట్లు వేసుకుని బతుకుతూ ఉంటారండి వీళ్ళు, ఈ రామోజీరావును రాధాకృష్ణ. ఓకే, మీరు అదే తెలుగుదేశం వాళ్ళతో మీరు చాలా అనుభవం అంటున్నారు. మామూలుగా అంటే మనం రాసే రాతలు కానీ మనం చూపించే వీడియోలు కానీ నమ్మరు అని తెలిసినా కూడా ఎందుకు అవే పదే వాటిల్లో వస్తాయి అనుకుంటున్నారు మీరు? అంటే ఒక అబద్ధాన్ని పదే చెప్తే నిజం అవుతుందేమోనని ఆ ప్రయత్నం. అంతేగాని ప్రజలు ఇంకా అసలు వాళ్ళు ఆఖరికి ఏముందంటే నిజంగా చూపించినా కూడా ఇది అబద్ధం అంటారు. అదే జరుగుతుంది ఇప్పుడు జగన్. ఇప్పుడు నిజంగా చూపించినా కూడా వీళ్ళు ఈ మీడియా, నేను చెప్పిన మీడియా నిజం చూపించినా కూడా, నిజమైన వార్త రాసినా కూడా చిచ్చి ఇది అబద్ధం అని అంటారు. అనుకునే రోజులు వచ్చేసినాయి. ఓకే, చెప్పండి మరి ఏంటి పరిస్థితి ఏంటి? ఎన్నికలు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనిస్తున్నారంటే ఒక పర్యటన కాదు అది. దాంట్లో ముసలి మూతగా యూత్ అంటే యువజనుల్ని జబ్బులు ఉన్న చాలా ఆప్యాయతంగా కూర్చోబెట్టి పలకరించి అక్కడే సమస్యలు పరిష్కారం చేసి ఓపికగా ఒక రివ్యూ మీటింగ్లు పెట్టి అడిగిన వాటికన్నిటికీ సమాధానాలు చెప్పి ఇది చేయటం వేరు. ఇది ఇంత గొప్పగా చేసినట్టు భారతదేశంలో ఎవడు ఉండడు. కానీ ఎంతమంది పెద్ద ఎత్తున స్పందన వస్తుందన్నారు జగన్కి? ఇవన్నీ ఓట్లుగా మారతాయా? గెలుపుకి మరి సాకారం అవుతాయా? ఓట్లుగా మారతాయి ఏంటండి? ఓట్లుగా మారిపోయినాయి. ఇప్పుడు ఇది వచ్చేసిన తర్వాత ఇంకా పెరిగినాయి. ఇంకా ఏది పెన్షన్ లాభటం వచ్చిన తర్వాత ఇంకా పెరిగినాయి.
ఇదివరకు పోటీ ఉండేది, ఇప్పుడు పోటీ కూడా లేదు నాకు తెలిసి. వన్ సైడెడ్ ఎలక్షన్ ఈజ్ వన్ సైడెడ్ ఆంధ్రప్రదేశ్లో నో డౌట్. ఈయన శ్రీకాకుళంకి వెళ్ళేటప్పటికి ఇక్కడ నుంచి ఇప్పుడు ప్రస్తుతం బిగినింగ్లోనే ఉన్నాడు. అవును, ఇది రాయలసీమ మీరు పెద్ద పట్టించుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారికి ఎట్టయిన ఆదరణ ఉంది. ఇంకా ముందు చూడండి, నెల్లూరు, ప్రకాశం, కృష్ణా, గుంటూరు, ఈ చూడండి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఎలా ఉంటుందో ఇంకా అనూహ్యమైన స్పందన వస్తుంది. అప్పటికి ఈయన శ్రీకాకుళం వెళ్ళేటప్పుడు వీళ్ళు ఒకడు హైదరాబాద్, ఇంకో చోటకి సర్దుకుంటారు వీళ్ళిద్దరు. అంటే పూర్తిగా పురంధేశ్వరు కూడా 3 పురంధేశ్వరు కూడా 3 పురంధేశ్వరు అసలు వాళ్ళు స్టార్ట్ చేయలేదు ఎన్నికల్లో. చేసిన ఓ పార్టీ ప్రెసిడెంట్, జాతీయ పార్టీ అధికారంలో ఉన్న పార్టీ ప్రెసిడెంట్, ఓ గౌరవనీయ మహిళ, ఆమె కూడా సర్దుకోవాల్సిందే. గౌరవనీయ మహిళ అయినా కూడా తమ్ముడు అల్లుడు కోసం తన సీట్ సాక్రిఫైస్ చేసింది. పోటీ చేసిన వైజాగ్లో హిస్టరీ ఉంది. ఆమె గెలిచింది, బీజేపీ గెలిచింది. అటువంటి సీట్ని వదిలేశారు, భరత్ కోసం, అంటే వాళ్ళ తమ్ముడు అల్లుడి కోసం. అంత గొప్ప వీర వనిత పురంధేశ్వర్ గారు. సరే, రాజమండ్రిలో గెలిచే అవకాశం ఉందా? బీజేపీ ఎక్కడ ఒక్క సీటు కూడా గెలవదండి, ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ. రాసిస్తా. టీడీపీ ఓడిపోయే సీట్లలోనే బీజేపీకి అవకాశం ఇచ్చారనే ఒక ఆరోపణ అయితే ఉంది, నిజమా కాదా? టీడీపీ ఓడిపోయే సీట్లేం కాదండి. ఇప్పుడు ఈస్ట్ గోదావరిలో సీటు టీడీపీ బలమైన సీటే, నల్లమిల్లి రామకృష్ణారెడ్డిది అనపర్తి. కానీ ఆ సీటు బీజేపీకి అది ఓడిపోయే సీట్ ఏం కాదు. అంత మనం ఉన్నట్టు మాట్లాడుకోవాలి. ఇది జేపీ గారు చెబుతున్నారు. ఏదైతే రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా మరి 2 పార్టీలు అయితే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించినప్పటికీ కూడా జగన్ ప్రచార ఎన్నికల సభ అప్రతిహితంగా ప్రజాస్పందనతో, ప్రజా వెలువతో ఒక విప్లవంగా మారింది. ఒక అనూహ్య స్పందన వస్తుందని కూడా చెప్తున్నారు. ఏదైతే ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మరి గెలుపు అసాధ్యం సుసాధ్యంగా మారబోతుంది. నల్లేరు మీద నడక మారబోతుంది అని కూడా చెప్తూ ఉన్నారు. మళ్ళీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవ్వబోతున్నారని కూడా మరి అడుసుమెల్లి జయప్రకాష్ గారు చెప్తున్న పరిస్థితి. నమస్కారం అండి. నమస్కారం.